హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఈరోజు నేను కొత్త బ్యాట్ కొనడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. కొత్త బ్యాట్ కొనడం కంటే ముందు నా పాత బ్యాట్ రిపేర్ చేయించాలనుకున్నా. ప్రాబ్లం ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువైంది. లాస్ట్ టైం వర్షంలో తడిచుండే. సో కొంచెం వెయిట్ తగ్గించడానికి అడిగాను, బట్ వాళ్ళు 40 గ్రామ్స్ కంటే ఎక్కువ తగ్గించలేనని చెప్పారు. మనది 1300 గ్రామ్స్ ఉంది. సో కొంచెం వెయిట్ ఎక్కువైంది. ఒక 100 గ్రామ్స్ తగ్గించండి అని అడిగాను, బట్ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? నారాజైన బ్యాట్ వెయిట్ తగ్గిస్తా అంటే బ్యాట్ బాగా వెయిట్ అయింది రా. 1300 గ్రామ్స్ ఉంది. వెయిట్ తగ్గిస్తారేమని అడిగితే ఇప్పటికీ బక్క ఉంది, ఇంకా తగ్గిస్తే తిరిగిపోతుంది. కర్మాల నుంచి టెన్నిస్ బాల్కి అవుతుంది అన్నా. కర్బాల్ బ్యాట్, టెన్నిస్ బాల్ బ్యాట్. అట్లా కింద కొట్టరా జగ్గు అంటే. సో ఇప్పుడు ఇన్ని బ్యాట్లలో మనకు సెట్ అయ్యే బ్యాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా కష్టం. బట్ ఫస్ట్ థింగ్ మన బడ్జెట్ చూసుకోవాలి. మనం ఎంతలో కొనాలనుకుంటున్నామో ఆ బడ్జెట్లో చూసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్, బ్యాట్ బ్యాలెన్సింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్ బ్యాట్ ఎక్కడ బ్యాలెన్స్ అవుతుందనేది చూసుకోవాలి. బాటంలో అవుతుందా, మిడిల్లో అవుతుందా అనేది. మిడిల్లో అయ్యే బ్యాట్ తీసుకోవాలి. అండ్ ఫైనల్ థింగ్, గ్రెయిన్స్. ఎన్ని ఎక్కువ గ్రెయిన్స్ ఉంటే అంత బాగుంటుందని బ్యాట్ అంటారు. సో స్ట్రెయిట్ లైన్స్, గ్రెయిన్స్ ఎక్కువ ఉన్న బ్యాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్రాండ్. ఇక్కడ బ్యాట్లు చూస్తే ఒక్కొక్కటి 50,000, ₹1,00,000 బ్యాట్ కూడా ఉంది. అది అంటే మేబీ కొంటుండొచ్చు, బట్ అది మన బడ్జెట్ అయితే కాదు. సో మన బడ్జెట్లో మంచి బ్యాట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. చిన్న ఫండ్ ఫంక్షన్ అవుతుంది. హల్కా ఉన్నా ఎన్నున్నాయి? నా చేతిలో 51,000 ఫోన్ ఉంది. సో ఫైనల్గా ఈ బ్యాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఎస్ఎస్లో. ఇది మా బడ్జెట్లో ఉండే బ్యాట్.
మంచి బ్యాలెన్స్ ఉంది, అంటే కరెక్ట్గా మిడిల్లో బ్యాలెన్స్ అని తెలుస్తుంది. అండ్ గ్రెయిన్స్ కూడా బాగున్నాయి. సో వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేశారు, బాగుంటుంది బ్యాట్ అనేసి. సో బ్యాలెన్స్ అది కంప్లీట్గా నాకు సెట్ అయింది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. డన్నా ఫైనల్లీ ఇది చూసి తీసుకో. బ్యాట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మా వాడు ప్యాడ్లు చూస్తున్నాడు, ప్యాడ్లు తీసుకోవడానికి. ఓ మా నాన్న ఏది సెట్ అవ్వట్లే. ఇప్పటికి ఇది 10వ పెయిర్ అనుకుంటా పెట్టుకోవడం. బాగా కూర్చుండి టైట్ చేయొచ్చు. కొంచెం లూజ్ ఉంది కదా. మైసెస్ లెవెల్స్. సో బ్యాట్ కొన్న తర్వాత డైరెక్ట్ మ్యాచ్ ఆడలేం. నేనైతే ఫస్ట్ మిషన్ నాకింగ్ అయితే ఇస్తున్నాను. వాళ్ళు ఒక 1000 నాకింగ్స్ చేసిస్తారు. 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. బిల్ బిల్ తీసుకో. బిల్ తీసుకో. సో గైస్, ఇది ఇవాళ వీడియో. మొత్తానికైతే ఎస్ఎస్ బ్యాట్ తీసుకున్నాం అండ్ 2 ప్యాడ్లు తీసుకున్నాం. గ్లౌజ్ తీసుకున్నాం కానీ గ్లౌజ్ సెట్ అవ్వట్లే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పనా? నేను కొన్న బ్యాట్ ప్రైస్ గెస్ చేయండి. నేను చెప్తావా?